ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. యోహాను 15:13. అది పండుగ రోజు. బయట అంత కోలాహలంగా ఉంది. యెరూషలేములో చెరసాలలో బరబ్బా విరక్తిగా నవ్వుకున్నాడు. జైల్లో ఉన్న వారికి పండగేంటి, పబ్బమేంటి? చాలామందిని తాను చంపాడు. చావంటే భయం లేదు. అంతలో సైనికులు వస్తున్న చప్పుడు, పెద్ద శబ్దంతో జైలు తలుపులు తెరిచారు. గొలుసులతో బంధించి అతన్ని బయటికి ఈడ్చుకుపోయారు. ఈ రోజేనా తనకి సిలువ వేసేది? బరబ్బాకి ఏమూలో భయంగా, దిగులుగా అనిపించింది. నేరుగా గవర్నర్ పిలాతు గారి రాజ్యమందిరానికి తీసుకువెళ్లారు. ఆవరణలో జనమంతా గుమిగూడి ఉన్నారు. ఒక పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అప్పటికే అతన్ని కొరడాలతో కొట్టినట్టున్నారు. ఒళ్ళంతా రక్తం కాలువలు కట్టింది. తలపై ముళ్ళ కిరీటం. గవర్నరు బిగ్గరగా గొంతెత్తి స్పష్టంగా ప్రజల్ని అడిగాడు. మీ పండగ రోజున మరణదండన కింద ఉన్న మీ జాతి నేరస్తుల్లో ఒకరిని క్షమించి విడుదల చేయడం మా వాడుక. ఇదిగో, ఈ ఇద్దరిలో ఎవరిని మీకు విడుదల చేయాలి? బరబ్బా ఉలిక్కిపడ్డాడు. బరబ్బానే, బరబ్బానే! జనం కేకలు వేస్తున్నారు. అధిపతి రోమా సైనికులు కూడా తమ చెవులను తామే నమ్మలేకపోతున్నారు. అధిపతి ముఖం చిన్నబోయింది. అక్కడికక్కడ బరబ్బా గొలుసులు ఊడదీశారు. తానిక స్వేచ్ఛాజీవి. నమ్మశక్యం కావడం లేదు. బయటికి వెళ్తూ తల తిప్పి రక్తం ఓడుతున్న ఆ ఖైదీ వంక చూశాడు. అతన్ని కాదని జనం కరుడుగట్టిన గజదొంగ అయిన నన్ను కోరుకున్నారంటే ఈ ఖైదీ ఎవరో, ఎలాంటి వాడో? ఆ వ్యక్తి దెబ్బలతో కదుములు కట్టి రక్తం కారుతున్న ముఖం ఎత్తి బరబ్బా కేసి చూశాడు. ఆ వదనంలో ఏదో ప్రశాంతత, మందహాసం. లేశమాత్రమైన భయం, కక్ష, ఆందోళన లేవు. చెరచెర అక్కడి నుండి బయటికి వచ్చేశాడు బరబ్బా. మనసులో ఆనందంగా ఉండవలసింది పోయి ఏదో అలజడి. సుదీర్ఘంగా 20 రోజులు నడిచి దక్షిణ అరణ్య ప్రాంతంలో ఒక గ్రామం చేరుకున్నాడు. ఒక విధవరాలు ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఆమెకు ఒక్కడే ఎదిగిన కొడుకు. మిగతా వారు చిన్న చిన్న ఆడపిల్లలు. కొంతకాలం కాయ కష్టం చేస్తూ వారింట్లోనే తలదాచుకున్నాడు. అంతలో పిడుగులాంటి వార్త ఒకటి వచ్చింది. దక్షిణాన ఉన్న రాగి గనులలో రాగి ఖనిజం తవ్వడానికి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి నుండి ఒక మగ వ్యక్తి రావాలి అని రోమా ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసింది. రాగి గనిలోకి ఒకసారి దిగితే మళ్ళీ పైకి రావడం ఉండదు. తిండి, నిద్ర అంతా భూగర్భంలోనే. ఎండ తగలక రాగి ఖనిజం ధూళి పీల్చడం వల్ల సరైన తిండి, నిద్ర లేక సంవత్సరం తిరగకుండానే గని లోపలే కార్మికులు ఒక్కొక్కరుగా చచ్చిపోతారు. అక్కడే సమాధి. ఎవరి మూలంగా తనకి మరణశిక్ష తప్పిందో ఆ ప్రశాంతమూర్తి బరబ్బాకు గుర్తొస్తున్నాడు. ఆయన పేరు యేసు అని తెలిసింది. కొద్ది వివరాలు ఆయన గురించి ఆ నోట ఈ నోట విన్నాడు. తనకు బదులుగా ఆయన మరణించాడు. ఈ ఆలోచన అతని మనసును తొలిచివేయసాగింది. రోమా సైనికులు రానే వచ్చారు. ఇంటింటికి వెళ్ళి ఇంటికొక మగ వ్యక్తిని ఈడ్చుకుపోతున్నారు. ఆ ఇంట్లో విధవరాలి కొడుక్కి మద్యం తాగించాడు బరబ్బా. అతన్ని లోపలి గదిలో పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. సైనికులతో తానే వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కన్నీళ్లతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న తల్లిని, ఆమె కూతుళ్లను ధైర్యపరిచి చిరునవ్వుతో సైనికుల వెంట వెళ్ళిపోయాడు. మళ్ళీ అతడు ఎవరికీ కనిపించలేదు. యేసు ప్రభు నీకోసం నీకు బదులుగా మరణించాడు. నీ వంతుగా ఇతరులకు జీవం ఇవ్వడానికి నీవు సిద్ధమేనా?